ఈవినింగ్ టు ఆల్ డియర్ స్టూడెంట్స్, హ్యాపీ ఈవినింగ్. ఈరోజు మనం ఎన్పిటెల్ కోర్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది నేర్పించడం జరుగుతుంది. జస్ట్ నేను స్క్రీన్ ప్రజెంట్ చేస్తూ నేర్పిస్తాను, ఒకసారి గమనించండి. మనకి ఎన్పిటెల్ కోర్స్ వలన చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిని అన్నిటిని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇదిగోండి, ఎన్పిటెల్ స్వయం అని మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన వెంటనే వచ్చిన ఓపెన్ అయిన పోర్టల్లో ఫస్ట్ పోర్టల్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లోన మనకి ఎన్ని రకాల కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది. మనకు కావాల్సిన కోర్సుల్ని మనం సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ బటన్ ఆప్షన్ ఉపయోగించి సెర్చ్ చేసుకొని మనకు కావాల్సిన కోర్సుని రిజిస్టర్ చేసుకోవడమే. సింపుల్, వెరీ సింపుల్. చూడండి, ఇక్కడ జాయిన్ ఫర్ ఏప్రిల్ సెమిస్టర్, ఎన్రోల్మెంట్స్ ఆర్ క్లోజ్డ్ నౌ, క్లిక్ హియర్ ఫర్ కోర్స్ లిస్ట్. ఇక్కడ ఉంది చూసారా, ఇలా క్లిక్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుందండి. లిస్ట్లో క్లిక్ చేసిన తర్వాత మనకి కోర్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు దాంట్లో సెర్చ్ బటన్ ఆప్షన్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే మనకి ఏ కోర్స్ కావాలో ఆ కోర్సుని మనం ఒకసారి జస్ట్ సెర్చ్ చేసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం యోగా ఫర్ అనేది మెమరీ, అలాగే యోగా ఫర్ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ మనం అనుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా కోర్స్ లిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా వస్తాయి. సో ఐఎమ్ డైరెక్ట్లీ స్క్రోలింగ్ డౌన్ టు ద బటన్. ఒకసారి గమనించండి, కోర్స్ నేమ్ ఇక్కడ ఉంది కదా, ఆ కోర్స్ నేమ్ మనం చూసుకొని వెళ్ళిపోవడమే. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ బ్రాంచ్ మల్టీ డిసిప్లినరీ దగ్గర ఉంటుంది మనకి, లేదా హ్యుమానిటీస్ దగ్గర ఉంటుంది. ఇది కూడా మనకి ఇబ్బందిగా ఉంది అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ బటన్లో మనం డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఇలా వెళ్ళాం, క్లిక్ చేసాం. ముందు మనం సైన్ ఇన్ అవ్వాలి కదా, రిజిస్టర్ చేసుకుంటాం. ఇక్కడ నేను కూడాను రిజిస్టర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం. రిజిస్ట్రేషన్ విత్ గూగుల్ అకౌంట్తో డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. నేను గూగుల్తో రిజిస్టర్ చేసుకుంటున్నాను. మీకు కూడా మీ మెయిల్ ఉంటుంది కాబట్టి ఆ మెయిల్తో డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ మెయిల్తో రిజిస్టర్ చేసుకుంటున్నాను. కంటిన్యూ. ఆటోమేటిక్గా ఆ మెయిల్లో ఉన్న డీటెయిల్స్ అన్ని తీసుకుంటుంది అనమాట రిజిస్ట్రేషన్కి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్ కోర్సెస్ దగ్గర క్లిక్ చేస్తాం. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన మెయిల్ ఐడితో మనం లాగిన్ అయినట్టు సింపుల్ 1 minute అయిపోతుంది మొత్తం. ఇక్కడ మనం కోర్స్ సెర్చ్ చేస్తాం, మనకి ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్. చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, యోగా ఫర్ మెమరీ. చూడండి, యోగా ఫర్ మెమరీ డెవలప్మెంట్, ఈ కోర్సుని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఏమైంది చూసారు, ఇక్కడ కోర్స్ మనకి ఓపెన్ అవుతుంది. గమనించండి ఒకసారి. ఎస్, యోగా ఫర్ జాయిన్ అనే ఆప్షన్ ఉంది, అంటే మనకి ఇంకా కోర్స్ ఓపెన్లో ఉంది. కోర్స్ తాలూకు డీటెయిల్స్ అన్ని జాయిన్ నొక్కేసాను. ఆటోమేటిక్ కోర్స్ రిజిస్టర్ అయిపోయాం అనమాట. మనం ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మనకి మన డీటెయిల్స్ అన్ని అడుగుతారు. నేమ్, ఇక్కడ నేమ్ ఫిల్ చేస్తాం. పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. నేమ్ చూడండి, డాక్టర్ ఆర్ వెంకటేశ్వర రావు. ఓకే, నంబర్, నా మొబైల్ నంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్, మెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది. డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ చేసుకున్నాం. తర్వాత
మన బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలన్నమాట. కరెంట్లీ రిసైడింగ్ ఇన్ ఎక్కడ, ఇన్ ఇండియా, పిన్ కోడ్ నంబర్ 530040, స్టేట్ ఎంటర్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ప్రొఫెషన్, ఫ్యాకల్టీ, మీరైతే స్టూడెంట్స్ అని పెట్టుకుంటారు, హైయెస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్, మీరైతే ప్రీ యూనివర్సిటీ అని పెడతారు మీరు చేసింది. నా డిగ్రీ నేను పెట్టుకున్నాను, డాక్టర్ డిగ్రీ, రైట్ అండి. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ మీరైతే 2028 కాబట్టి 28 అని పెట్టుకుంటారు, ఎప్పుడు గ్రాడ్యుయేషన్ అయితే అప్పుడు, లైక్ దట్. అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ ఏబిసి, మీకు ఐ డోంట్ హ్యావ్ ఏబిసి అని వస్తే క్రియేట్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఆల్రెడీ ఏబిసి ఐడి ఉంటే పెట్టుకోవచ్చు. నాకైతే అక్కర్లేదు కాబట్టి డో నాట్ నీడ్ అని పెట్టానండి. మీరు మాత్రం ఏబిసి ఐడి సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఐ డోంట్ హ్యావ్ ఏబిసి ఐడి అని పెట్టుకున్నా సరే నో ప్రాబ్లం. తర్వాత మీరు క్రియేట్ అయినప్పుడు యాడ్ అవుతుంది. లేదు మీరు క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసుకోవచ్చు కూడా. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పార్ట్ ఆఫ్ స్వయం ఎన్పిటెల్, ఇది చాలా ఇంపార్టెంట్. పార్ట్ ఆఫ్ స్వయం లోకల్ చాప్టర్ అంటే ఎస్ అని క్లిక్ చేయాలి, రైట్ అండి. అప్పుడే మనకి మన కాలేజ్ తరపు నుంచి మనకి గోల్డ్ మెడల్ గట్రా తెచ్చుకున్న ఎంకరేజ్మెంట్ వస్తుంది. అలాగే లోకల్ చాప్టర్ స్టేట్, మన స్టేట్ ఏంటండి, ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకుంటాం, రైట్. కాలేజ్ నేమ్, ఇక్కడికి వెళ్ళిన వెంటనే మనం లెండి అని టైప్ చేసిన వెంటనే మన కాలేజ్ పేరు ఫుల్గా వచ్చేస్తుంది, లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజయనగరం, JNTG వచ్చింది. తర్వాత ఏరియా దగ్గర మనం ఇంజనీరింగ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. డిపార్ట్మెంట్ మీ బ్రాంచ్ పేరు పెట్టేసుకోండి, ఎవరి దగ్గర ఎలక్ట్రికల్ ఏదో పెట్టుకోండి. నేను ఫిజిక్స్ కాబట్టి నేను ఫిజిక్స్ అని పెట్టుకుంటాను, ఓకేనండి. లైక్ తర్వాత కూడా మనం దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. తర్వాత ఈ రెండింటిని మనం క్లిక్ చేయాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర. ఇప్పుడు సేవ్ అని నొక్కితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది, ఓకేనా. ఇలా అయిన తర్వాత ఈ కోర్స్ తాలూకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కోర్స్ టోటల్గా 10 వీక్స్ కోర్సు. ఈ కోర్స్ మనకి స్వామి వివేకానంద ఎస్వ్యాస యూనివర్సిటీ బెంగళూరు వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, యోగా ఫర్ మెమరీ డెవలప్మెంట్. ఈ కోర్స్ మనకు చెప్పబోయే ఇన్స్ట్రక్టర్లు వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ ఉంటాయి. కోర్సు ఈ 10 వీక్స్లో మనకి ఏం నేర్పుతున్నారు, ఈ 12 వీక్స్లోన క్లియర్గా ఎవ్రీథింగ్ ఉంటుంది. సో కోర్స్ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ ఇంటర్నల్ ఎగ్జామ్ 30%, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ 70%. సో పాస్ పర్సెంటేజ్ని బట్టి మన క్రైటీరియా ఉంటుంది, ఇదండి. అలాగే మనకి ఇప్పుడు ఇంకో కోర్స్ మనం ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నాం. అక్కడ ఏం చేస్తాం, మనం ఇప్పుడు ఇందులోకి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఇంకో కోర్స్ మనం ఎన్రోల్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇక్కడికి వెళ్ళి మెంటర్ సెలెక్ట్ చేసుకోండి, మెంటర్ నా పేరు వస్తుంది, యాడ్ అవుతుంది మెంటర్ కింద పేరు, యాడ్ అయినప్పుడు మెంటర్ కింద సెలెక్ట్ చేసుకోండి. అనౌన్స్మెంట్స్ అన్ని ఎవ్రీథింగ్ ఉంటుంది, అబౌట్ ద కోర్స్ ప్రోగ్రెస్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంకొక 2 కోర్సులు ఎన్రోల్ చేసుకోండి. యోగా ఫర్ మెమరీ డెవలప్మెంట్ అయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తారంటే హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతాం. ఇంకో కోర్సు థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ అని వచ్చింది కదా, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకో కోర్సు ఎన్రోల్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ ఇంకో కోర్స్ పెడుతున్నాను నేను, ఎన్పిటెల్ స్వయం లాగిన్లో వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ మనం వెళ్ళిపోతాం. క్లిక్ చేసిన వెంటనే ఏమైంది, మనకి క్లిక్ చేసిన వెంటనే మనకి కోర్స్ వచ్చేసింది. ఇక్కడ ఆల్రెడీ మనం లాగిన్తో ఉన్నాం కాబట్టి మన పేరుతో సహా వచ్చింది. ఇక్కడ మనకి ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ ఇక్కడ మనం సెర్చ్ బటన్లో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని మరలా కోర్స్ రిజిస్టర్ అవుతాం. సింపుల్ కాన్సెప్ట్, వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. సో కాబట్టి అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఇప్పుడే రిజిస్టర్ చేసుకొని గ్రూప్లో పెట్టేయండి, రిజిస్టర్ చేసుకున్నానని చెప్పి. మీకు రెండో కోర్సు కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడే మీకు చెప్తాను నేను, అది కూడా కోర్సు రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రేపటి వరకు ఆకండి. కంప్లీట్ కోర్సెస్ టుడే ఇట్ సెల్ఫ్. ఎస్, క్లిక్ హియర్ ఫర్ ద కోర్స్ ఎన్రోల్మెంట్. ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. రెండో కోర్స్కి వెళ్తాం. ఇక్కడ మనకు కావాల్సిన కోర్స్ని సెర్చ్ బటన్లో ఆప్షన్ చేస్తే ఆటోమేటిక్గా కోర్స్ అనేది సెలెక్ట్ అవుద్ది. మ్యాక్సిమం 10 minutes కంటే ఎక్కువ పట్టదండి. ఈ రకంగా 3 కోర్సెస్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు అప్కమింగ్ కోర్సెస్ దగ్గర చూడండి. ఇక్కడ మేము కోర్స్ టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ మనం టైటిల్ సెలెక్ట్ చేసుకుంటాం. చాలా కోర్సులు వస్తాయి. మనం సెర్చ్ బార్ను ఉపయోగించి సెలెక్ట్ చేసుకోవడం సింపుల్గా. మీకు చూపిస్తాను చూడండి. ఆన్ గోయింగ్ కోర్సెస్ ఎన్రోల్డ్. ఇక్కడ దీని మీద మనం ఇదిగోండి, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వచ్చింది కదా, క్యాటలాగ్ లోకి వెళ్తే ఇప్పుడు యోగా ఫర్ కాన్సన్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే వచ్చింది. ఇమీడియట్ గా మనకి జాయిన్ నౌ ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అయిపోతే ఆ కోర్స్ కూడా ఎన్రోల్ అయిపోయినట్టు ఉంటుంది. ఇదిగోండి, జాయిన్ నౌ, ఎన్రోల్. ఓకేనండి, మల్టీ డిసిప్లినరీ కోర్స్ అయిపోయింది. ఆటోమేటిక్ మన డీటెయిల్స్ ఆల్రెడీ ఒక కోర్సులో ఎంటర్ చేసాం కాబట్టి అవే కంటిన్యూ అవుతాయి. అలా కంటిన్యూ అయిపోతాయి. మనం ఏం చేస్తాం, అడిషనల్గా జస్ట్ దీన్ని క్లిక్ చేసుకుంటాం అంటే అప్డేట్ ప్రొఫైల్ జాయిన్, అంతే, సింపుల్. అలాగే అనదర్ కోర్స్. ఈ కోర్స్ ద్వారా డీటెయిల్స్ అన్ని ఇందులో వచ్చేస్తాయి మనకి. ఈ కోర్సు ఎవరు ఆఫర్ చేస్తున్నారు, ఈ కోర్సు కూడా మనకి డాక్టర్ హెచ్ నాగేంద్ర గారు, యోగాలో పిహెచ్డి ఆయన ఆఫర్ చేస్తున్నారు. ఫ్యాకల్టీ, ఎవ్రీథింగ్ క్లియర్గా వస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఇంకో కోర్సు లైక్ దట్ మనం ఎన్ని కోర్సులైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోర్స్ కూడా ఒకసారి మీకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చెప్పేస్తున్నాను. మీరు 3 కోర్సెస్ కూడాను మొబైల్లోనే రిజిస్టర్ చేసుకోండి. ఎన్పిటిఎల్ స్వయంలోకి వెళ్తారు, లాగిన్ అవుతారు. లాగిన్ అయిన మనకు కోర్స్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఎస్, ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తారు. ఆల్ కోర్సెస్ క్లిక్ అయిన తర్వాత మనకి సెర్చ్ బటన్ ఆప్షన్ వస్తుంది. దాని మీద కోర్స్ క్యాటలాగ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మనకు కావాల్సిన కోర్స్ వస్తుంది. మనం ఆల్రెడీ ఇప్పుడు యోగా ఫర్ మెమరీ ఎన్రోల్ చేసాం. ఇవ్వండి సెర్చ్ బటన్లో యోగా ఫర్ కాన్సన్ట్రేషన్ అయిపోయింది. నౌ యోగా ఫర్ ఐక్యూ డెవలప్మెంట్. ఇవ్వండి, ఐక్యూ డెవలప్మెంట్. జస్ట్ క్లిక్ చేస్తారు, కోర్సు ఓపెన్ అవుతుంది. ఎన్రోల్ చేసుకుంటాం. జాయిన్ నౌ, ఎన్రోల్డ్ అయ్యింది. ఆ కోర్స్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ క్లియర్గా వస్తూ ఉంటాయి. సేమ్ పర్సనల్ ప్రొఫైల్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటాం. లాస్ట్లోన ఇవన్నీ కూడా క్లిక్ చేస్తాం. ఈ 2 టిక్ మార్క్ పెట్టేసి అప్డేట్ ప్రొఫైల్ అండ్ జాయిన్ ద కోర్స్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జాయిన్ అవుతాం. ఇదండి ఎంటైర్ ప్రొసీజర్. మీకు 15 minutesలో మొత్తం చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా నీట్గా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి గ్రూపుల్లో పోస్ట్ చేయండి. సేమ్ ఇదే ప్రొసీజర్ మొబైల్లో కూడా. థ్యాంక్ యూ ఆల్. రేపు ఉదయానికల్లా అందరూ కూడా కోర్సెస్ రిజిస్టర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.